రాజకీయ నేతలు ఎన్నికల నిబంధనలను పాటించాలి. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కొమరోలు తహసీల్దార్ మల్లికార్జున నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున నాయుడు, డిప్యూటీ తహసీల్దార్ ఎస్కే సలీం, ఎంపీడీఓ నరసింహారావు, పోలీస్ రైటర్ సలీం తదితరులు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మల్లికా నాయుడు మాట్లాడుతూ అన్ని పార్టీల రాజకీయ అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని, సభలు, సమావేశాలు, ర్యాలీలకు ముందస్తుగా అనుమతులు పొందాలని తెలిపారు. అందుకోసం కేంద్ర ఎన్నికల కమిషన్ యాప్ను ప్రవేశపెట్టామన్నారు. సువిధ యాప్ను మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకుని వాటి నిబంధనల ఆధారంగా 48 గంటల ముందే అనుమతులు పొందాలన్నారు. రాజకీయ నేతల ఫ్లెక్సీలు, ఫోటోలు, విగ్రహాలు, జెండాలు వీధుల్లో కనిపించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, మహిళా పోలీసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, జనసేన నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీలకు మరియు మిగతా వాళ్లకు మీకు కూడా మా విఆర్ వాళ్ళ ద్వారా కూడా తెలిపి మీకు కూడా ఈ యాప్ను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఆ యాప్ లింక్ చేసుకొని మీరు ఆ లింక్ ప్రకారము మీరు మీ యొక్క ఈ పార్లమెంట్ అయితే పార్లమెంటు, అసెంబ్లీ అయితే అసెంబ్లీ అందులో ఉంటుంది. మీ మొబైల్ నెంబర్తో మీరు ఓపెన్ అయ్యి వాటికి కావలసినటువంటి పర్మిషన్ను 48 గంటల ముందే మీరు తీసుకొని మీ ప్రచారకారం పర్మిషన్ పొంది తప్పనిసరిగా మీ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. కనుక అలా పర్మిషన్ పొందకుండా తిరిగినట్టయితే ఎన్నికల నియమాలకి అది వ్యతిరేకం కనుక, నిబంధనకు అది చట్టరీత్యా వ్యతిరేకం కనుక దానిపై తగు చర్యలను తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా పర్మిషన్ లేకుండా ఎటువంటి ప్రచారాలు కానీ